హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ విమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆంధ్రాలో స్ట్రీట్ సైడ్ దొరికే చిన్న చిన్న చల్ల పునుగులు చాలా బాగుంటాయి కదా. వీటిని చట్నీ అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కాంబినేషన్గా ఇస్తారు. చాలా బాగుంటాయి ఇవి. వీటిని మనం కూడా మన ఇంట్లో అంతే టేస్ట్ వచ్చేటట్టు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చల్ల పునుగులు తయారు చేసుకోవచ్చు. మరైతే ఇప్పుడు ఈ చల్ల పునుగులను ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దీంట్లో కాంబినేషన్ అని చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ మైదాను వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కొంచెం పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఒక కప్ మైదాకి ఒక కప్ పెరుగు సరిపోతుందండి. పెరుగు కొంచెం పుల్లగానే ఉంటే పునుగులు బాగుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి చేతితో కలుపుకోవాలి. పిండిని ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మైదా నానిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోతుంది. సో పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి మినిమం ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకోవడం వల్ల పునుగులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అరగంట తర్వాత మూత తెరుచుకుని చూస్తే పిండి మనకి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని చేతిని వాటర్లో తడుపుకుని పిండిని ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. వంట సోడాని ఇలా పునుగులు వేసే ముందు పిండిలో వేసుకుని కలుపుకుని అప్పుడు పునుగులు వేసుకుంటే పునుగులు చాలా బాగా వస్తాయి. పిండిని కూడా ఈ విధంగా వేళ్లతో వెనక్కి ఫాస్ట్ గా నెడుతూ కలుపుకున్నారనుకోండి పిండి బాగా ఉబ్బుతుంది. నేను ఇక్కడ ఇంకా వాటర్ యాడ్ చేయలేదండి. 1 కప్ మైదాకి 1 కప్ పెరుగు సరిపోయింది. మీకు ఏమైనా పిండి కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. పిండి జారుగా కాకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మాత్రమే మనకి పునుగులు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఈ పునుగులు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిని వాటర్ లో తడుపుకుని చాలా కొంచెం పిండినే తీసుకుని చాలా చిన్నగా పునుగుల్ని ఈ విధంగా ఆయిల్లోకి వదులుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పునుగుల్ని ఈ విధంగా చిన్నగా వేసుకుంటూ కడాయికి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోండి. చాలా కొంచెం పిండినే తీసుకుని పునుగులు వేసుకోండి. ఇవి ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ అవుతాయి, ఉబ్బుతాయి. సో చాలా కొంచెం పిండిని తీసుకోండి, అప్పుడే మనకి పునుగులు చిన్నగా వస్తాయి. వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవడానికి ఎక్కువ టైం ఏం పట్టవండి. ఈ పునుగులు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుని ఫ్రై చేసుకోవడానికి ఇవి తిరగవండి. సో అందుకే మనం గరిటతో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగా గోల్డెన్ కలర్ లో మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పునుగులు మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు స్ట్రైనర్ తో వీటిని తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో పునుగులు, చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు వీటిని ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పునుగుల్లా వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చల్ల పునుగులు ఎంత బాగున్నాయో కదా. మరి వీటిలో కాంబినేషన్ అయిన చట్నీని కూడా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1/2 కప్పు వేయించిన శనగపప్పు లేదా చట్నీ పప్పు అంటారు కదా, ఇది వేసుకుని ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్ల వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఫస్ట్ వీటన్నింటినీ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అవసరం అనుకుంటే కన్సిస్టెన్సీ చూసుకుని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి అవసరమైన తాలింపుని పెట్టుకుందాం. సో ఒక ప్యాన్ హీట్ చేసుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులో 2 వెల్లిపాయలు తలగొట్టి వేసుకుని ఇందులోనే తాలింపుకు అవసరమైన మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పప్పులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపుని చట్నీలో వేసుకున్నట్లయితే మనకి చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ చట్నీ అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ రెండింటి కాంబినేషన్గా చల్ల పునుగులు తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్లో చెప్తారు కదా. అలాగే మరి మీరు ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ని కూడా క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.